హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ లివర్ ఫ్రై, అది కూడా నెయ్యితో ఎలా చేయాలో చూసేద్దామా? కావాల్సిన పదార్థాలు: నెయ్యి, చికెన్ లివర్ క్లీన్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి, ఒక చిన్న ఎర్రగడ్డ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి, కొద్దిగా పసుపు, సాల్ట్, కారం పొడి, ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా. ఇప్పుడు ఓ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి హీట్ చేసుకోండి. మనం ఈ నెయ్యితో చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది లివర్ ఫ్రై కూడా. నెయ్యి హీట్ అయ్యాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి స్లో ఫ్లేమ్లోనే ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. స్పూన్తో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మనం చేసే ఈ లివర్ ఫ్రైలో మంచి పోషకాలు ఉంటాయి. ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి అండ్ కొత్తిమీర పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి నుంచి పచ్చివాసన పోయేంత వరకు బాగా రోస్ట్ చేసుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు లివర్ ముక్కలన్నీ వేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లోనే బాగా రోస్ట్ చేసుకోండి ముక్కలు. ఇలా అయ్యాక లివర్లన్నీ ఒకసారి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని అంతా స్పూన్తో కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోండి. ఒక 1 స్పూన్ కారం పొడి వేసుకోండి. కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా సాల్ట్. ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకోండి. ఒక 5 to 6 మినిట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి అంతా స్పూన్తో మిక్స్ చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది చికెన్ లివర్ ఫ్రై. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. లాస్ట్లో క్యాష్యూస్తో కొద్దిగా గార్నిష్ చేసుకోండి. అంతే, అయిపోయింది చికెన్ లివర్ ఫ్రై. చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారుగా ఎంత బాగా వచ్చిందో. సైడ్ డిష్లో అయినా లేదంటే రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.